హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్దగా ఉన్న ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేను మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు వరకు మనము బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల కారపూస క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు పచ్చిది ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీనిని బాగా కలిపేసుకోవాలి. ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మరీ ఎక్కువ గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మనకు కారపూస చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చేయడానికి ఇలాంటి ప్లేట్ని ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు జంతికల గొంటాన్ని తీసుకొని దీనికి ఒకసారి ఆయిల్ రాసేసుకోవాలి. అప్పుడు మనకు అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇలా చేసేసుకొని పిండిని ఇప్పుడు మనము జంతికల గొట్టంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేను వీటిని చేయడం కోసము ఇలాంటి ఒక గరిటెని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద ఇలా రౌండ్గా చేస్తూ ఉండాలి. డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేయడం కోసము ఆయిల్ పెట్టేసుకున్నా. ఇది కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపూసని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము చేసేసుకోవాలి. ఈ కారపూస ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. 2 సైడ్స్ తిప్పుకుంటూ మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఫ్రై అయిందని తెలవాలంటే మనకు ఆయిల్ మీద ఇలా పొంగిపోతే సరిపోతుంది. అప్పుడు మనకు ఇవి క్రిస్పీగా అయినట్టు తెలుస్తుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనము ఈ కారపూసని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.